బ్రో హాయ్ బ్రో. హాయ్ హాయ్. బ్రో మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న ఒక భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. మంచు విష్ణు గారు దాని మీద ఒక 10 years కష్టపడి చేశారు. మరి ఈ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే అయింది. ఈ April 25 రావాల్సిన మూవీ. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒపీనియన్ ఏం లే, అది ఎప్పుడు వచ్చినా ప్రభాస్ కోసం చూడమే కానీ ఎవరి కోసం చూసేది లేదు సినిమా మొత్తం. ప్రభాస్ కోసమే వెళ్ళాలి అంతే, ఇంకెవరి కోసం చూడనవసరం అవసరం లేదు. అంత హై బడ్జెట్ అయినా టైం టైం పోస్ట్ పోన్ అయినా ఓన్లీ ప్రభాస్ ఉన్నందుకే మేము వెళ్తాం అంతే. బ్రో అంటే ఇందులో కావాలనే ఏదైనా మిస్టేక్స్ వచ్చినాయా, లేకపోతే వాళ్ళ ఇష్యూస్ వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ అవుతూ ఉందా? ఫ్యామిలీ ఇష్యూస్ అవుతున్నాయి కదా బ్రో మంచు ఫ్యామిలీలో. దానివల్ల వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంకా సినిమా హడావిడి ప్రమోషన్స్ ఏం చేస్తారు పాపం, అందుకే పోస్ట్ పోన్ చేసుకున్నాడు అంతే, అంత మంచి ఏం లేదు. ఈ సినిమా మరి ఆయన 10 years కష్టపడానని కూడా చెప్తున్నారు. 2015 నుంచి 20 వరకు కథ రాసి 20 నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసి వస్తుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు. ఒకవేళ రిలీజ్ అవుతే మరి పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉందా? ప్రతి సినిమా హిట్ అవుతానే చెప్తారు, తర్వాత లాస్ట్కి వచ్చే దాన్ని బట్టే హిట్టా ఫ్లాపా అని తెలుస్తుంది అంతే. 10 years వర్క్ చేశారంటే ఎవరు చెప్పారు? విష్ణు అని చెప్పాడా? ఇలాంటి మాటలు మాట్లాడి చాలా చెప్తాడు అన్ని, ఉన్న వాల్యూ పోతుంది ఇలాంటి మాటలు వినేది విష్ణు అన్న దగ్గర. విష్ణు అన్న రీసెంట్ గా ఒక మాట కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ప్రభాస్ గారు నాకు అన్ని అదే ఇలాంటి వాళ్ళ మీద కొంచెం అంతో ఎంతో రెస్పెక్ట్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడి పోగొట్టుకుంటారు అనమాట. ఎందుకంత ఓవర్ యాక్షన్? సరే మీకు ఉంది, ఎవడొద్దన్నాడు, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తారు? లేదని చెప్పేంత ఉండదు. మళ్ళీ ప్రభాస్ ఎక్కడ మంచిగా సార్ ఇప్పుడు చెప్తున్నా కానీ నా సినిమాకి వెళ్ళేది ప్రభాస్ కోసం అంటున్నా. నువ్వు ప్రభాస్ నే తక్కువ చేసి మాట్లాడితే ఎట్లుంటది? యాక్చువల్గా ఇప్పుడు ఆ సినిమాకి అంత హైప్ ఎందుకు వచ్చింది? క్యాస్ట్ చూసే కదా, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వీళ్ళందరినీ చూసి ఆ సినిమాకి అయిపోయింది. విష్ణుని చూసి అయిపోయిందా? లేదు కదా. మళ్ళీ మాట్లాడుతున్నారు, అన్ని మాటలు మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళకు ఎవరు ఏం మాట్లాడరు వాళ్ళ గురించి. ఏమన్నంటే నీ ఛానల్ మీద రేపు సైకి వేస్తాడు, చూసుకో. ఇంకా సైకిల్ ఏమీ వేయర్లే కానీ కాదు, ఇప్పుడు వరకు సాంగ్స్ రిలీజ్ అయినాయి, గ్లిమ్స్ రిలీజ్ అయినాయి. ప్రభాస్ గారి కళ్ళు కూడా మనకి సీన్స్ అయితే బయటకి అయితే వచ్చినాయి. మరి అవే ఎలా బాగున్నాయి బ్రో, ఇది మాత్రం ఒప్పుకోవచ్చు. సాంగ్ అదిరిపోయింది, సాంగ్ అదిరిపోయింది. ఇంకా గ్లిమ్స్ వదిలేడు, అది కూడా సూపర్ ఉంది. వర్క్ బాగానే చేసినట్టు ఉన్నారు. కానీ ఆ మాటలు విష్ణు అన్న మాటలు తగ్గించుకుంటే చాలు. సినిమా మేబీ బాగుండొచ్చేమో, విజువల్స్ అన్ని నీట్గా పెట్టారు, చాలా మందిని తీసుకున్నాడు కదా, క్యాస్ట్ బాగుంది, సో ట్రై చేయొచ్చు అంతే. ఇందులోని మోహన్ లాల్ గారికి నెగిటివ్ రోల్ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది మనకి. అంటే ఆయన విలన్ గా ఉండి ఈయనేమో మెయిన్ హీరో. ఇప్పుడు కన్నప్పలోనేమో మన మంచు విష్ణు గారు. అంటే ఈయన ఆ క్యారెక్టర్ కి సెట్ అవుతారా, ఎలా ఉండొచ్చు? మన మోహన్ లాల్ అనుకుంటే వాళ్ళు క్యారెక్టరైజేషన్ బ్రో, హీరోలు విలన్లు అని కాదు. వాళ్ళు ఒక క్యారెక్టర్ వాళ్ళు నీట్ గా చేసుకుంటారు. వాళ్ళు అంటే క్యారెక్టర్ వాళ్ళ కోసం బిల్డ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు మనం మోహన్ లాల్ విలన్ అని చూడకూడదు, అక్కడ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు అంతే. ఆయన హీరో, ఆయన రేంజ్ వేరు అంతే. లైక్ ఇప్పుడు ఒక సినిమాలో విలన్ గా చేస్తాడు, ఇంకో సినిమాలో హీరో చేస్తాడు, దానికి మనం ఏం అనుకోకూడదు, అసలు థింక్ చేయాల్సిన పని లేదు. తన క్యారెక్టర్ ని తను కరెక్ట్ గా జస్టిఫై చేస్తాడు అంతే. ఓకే, మరి ప్రభాస్ గారి కోసం ఏం చెప్తారా? ఆయన రోల్ ఇందులో ఎలా ఉండబోతుంది? చెప్పాడు కదా శివుడి క్యారెక్టర్ అని చెప్పేసి. అంటే నంది క్యారెక్టర్, రుద్రుడి క్యారెక్టర్, శివుడి క్యారెక్టర్ అక్షయ్ కుమార్. రుద్రుడి క్యారెక్టర్ సింపుల్ గానే ఉంటది నా అనుకుంటున్నాను అయితే. ప్రభాస్ క్యారెక్టర్ ఎన్ని నిమిషాలు ఉండొచ్చు బ్రో మీ ఒపీనియన్? ఉంటుందో 10 నిమిషాలు వేస్తాడు అన్న కోసం. వన్ వర్డ్ లో మీరు కన్నప్ప మూవీకి ఏ సినిమా ఎవరి కోసం వెళ్తున్నారు? అక్షయ్ కుమార్ గారు, విష్ణు గారు, అలాగే మన ప్రభాస్ గారు, ఎవరి కోసం వెళ్తున్నారు కన్నప్ప? ప్రభాస్ కోసమే యాక్చువల్లీ. ప్రభాస్ అండ్ అక్షయ్ కుమార్ కూడా. శివుడు క్యారెక్టర్ కొంచెం బాగా చేస్తాడు అక్షయ్ కుమార్. ప్రభాస్ అక్షయ్ కుమార్ కోసం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.